బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. కొన్ని పోటీ పరీక్షల సమగ్రతకు సంబంధించి ఇటీవలే వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకొని పరీక్షను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన తాజా తేదీని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. కొన్ని పోటీ పరీక్షల సమగ్రతకు సంబంధించి ఇటీవలే వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకొని పరీక్షను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షకు సంబంధించిన తాజా తేదీని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నీట్ పేపర్ లీకేజ్ పై జరుగుతున్న రాద్ధాంతం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తలో భాగంగానే పరీక్ష వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సో విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్ష ప్రక్రియల పవిత్రతను కాపాడడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సో కాగా దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 1000కి పైగా పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష ఈ రోజు జరగాల్సింది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని చేసింది. కానీ ఎక్కడైనా ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయినా ఒక ఉద్దేశంతోనే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన అటు కాంగ్రెస్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఏదైతే కేంద్రం యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది, అందుకే ఇలాంటి పనులు చేస్తుందంటూ కాంగ్రెస్ నిన్న కేంద్రాన్ని విమర్శించింది. సో ఓవరాల్ గా నీట్ పరీక్ష వాయిదా వేయడం పట్ల విపక్షాలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరి కొత్త డేటు ఎప్పుడు ఇస్తారనేది మాత్రం ఇంకా స్పష్టం లేదు. సో ఖచ్చితంగా అయితే ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో మాత్రం ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.